హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో అయితే నాటుకోడి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే కొద్దిగా ఆవాల్ని యాడ్ చేస్తున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకండి. కరివేపాకు అలా వేసినప్పుడు సౌండ్ భలే ఉంటుంది కదా! సో, తర్వాత అందులోనే ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసేసుకున్నాను. నేనిక్కడ చికెన్ అనేది చాలా తక్కువగా తీసుకున్నానండి. ఎందుకంటే ఇది యాక్చువల్లీ మనం ఆఫ్టర్‌నూన్ చేసుకోవాల్సుంటే పిల్లలేమంటే మార్నింగ్ టిఫిన్‌లోకే చేయని అడిగారు. సో, వాళ్ళ కోసమని కొద్దిగా తీసుకొనైతే ట్రై చేసేస్తున్నాను. సో, ఇట్లా మనకు ఆనియన్స్ అనేటివి బాగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి. సో, నేను ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. అది మీకు కనిపించుండదు. చాలా తక్కువ యాడ్ చేశాను. సో, అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత అందులోనే టమోటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాను. సో, టమోటా అనేది మనకు ఆయిల్‌లోనే బాగా కుక్ అవ్వాలండి. సో, ఇక్కడ చూసారు కదా! నాటుకోడి చికెను చాలా తక్కువ ఉంది. అంటే 250 గ్రామ్స్ కూడా ఉండదు. దీన్నైతే నేను కుక్కర్‌లో ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాటుకోడి పులుసు అంత తొందరగా అయితే ఉడకదు కదా! సో, అందుకనమాట. టమోటాలు మనకు బాగా ఫ్రై అవ్వాలండి. యాక్చువల్‌గా అయితే మనం టమోటా పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ టమోటాలనే కట్ చేసేసి అయితే నూనెలో ఫ్రై చేసేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇక్కడ టమోటాలు కూడా మనకు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకే మనకు సరిపడా కారం యాడ్ చేసేసుకోవాలి. కారము అలాగే అందులోనే ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చికెన్ ఐటెమ్స్ చేసేటప్పుడు ధనియాల పొడి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. సో, ధనియాల పొడి, అలాగే పసుపు, అలాగే కారం ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇవి కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. సో, చూసారు కదా! ఇక్కడైతే ఆయిల్‌లోనే బాగా మనకు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. సో, ఇప్పుడైతే నేను ఇందులోకి ఈ నాటుకోడి పులుసు ఉంటుంది కదా! వాటర్‌తో కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వాటర్‌తో కూడా యాడ్ చేసినప్పుడు సో, మనకు ఆ మసాలా వాసన ఏదన్నా ఉంటే కూడా పోతుంది. అందులో ముక్కకి టమోటా, కారం, మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టుకొని మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగానే నాటుకోడి పులుసులో ఎముకలు ఎక్కువగా ఉంటాయి కదా! సో, అవి బాగా కుక్ అవ్వడానికే నేను కుక్కర్‌లో పెట్టాననమాట. సో, ఇవన్నీ యాడ్ చేసేసి పైన క్యాప్ అనేది క్లోజ్ చేసేసాను. సో, చూసారు కదా! బాగా కుక్ అవుతుంది. ఇంకా కొద్దిగా వాటరీగానే ఉంది. మనకు ఈ కర్రీ అనేది చిక్కబడాలి అంటే ఇందులోకి మనం చికెన్ మసాలా, అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, చూసారు కదా! నేనైతే ఇక్కడ చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. సో, మనకు ఆల్రెడీ ముక్క కుక్కర్‌లోనే కుక్ అయిపోయింది. మనం మసాలా పట్టడానికి మాత్రమే కుక్ చేసుకుంటున్నాం కాబట్టి, ఒక 20 నిమిషాలు అట్లా కుక్ చేసుకుంటే చాలు లో ఫ్లేమ్‌లోనే. అది బాగా కుక్ అయిన తర్వాత అందులోకి మనం ఇంకా దించేస్తాము అనంగా ఒక 5 నిమిషాల ముందరైతే ఇట్లా చికెన్ మసాలాని యాడ్ చేసేసానండి. చికెన్ మసాలా యాడ్ చేసిన వెంటనే మనకు కర్రీ అనేది చిక్కపడుతుంది. సో, ఇప్పుడు ఈ ఫైనల్‌గా ఇందులోకి లాస్ట్‌గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇలా వేడి వేడి పులుసులో ఇడ్లీ గానీ, దోస కానీ వేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.